Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, 5th సెమిస్టర్ మ్యాథమెటిక్స్ సిలబస్ వచ్చేసి లీనియర్ ఆల్జీబ్రా. ఈ సిలబస్లోని ఇంపార్టెంట్ LAQsని నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇక్కడ నుంచి ఇప్పుడు యూనిట్ 1 స్టార్ట్ చేద్దాం. మనం 4 యూనిట్స్ ఉన్నాయి మొత్తం మనకు. ఫస్ట్ యూనిట్ 1లో ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి అనేది నేను ఇప్పటి నుంచి చెప్తాను. ఓకే, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ యూనిట్ 1 ఏంటంటే వెక్టార్ స్పేస్. ఓకే, యూనిట్ 1 ఏంటి? వెక్టార్ స్పేసెస్. ఫస్ట్ ఇక్కడ లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత అన్ని యూనిట్స్వి మళ్ళీ నేను ఎగ్జామ్స్ బిఫోర్ 1 month ఉన్నప్పుడు షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది చాలాసార్లు రిపీట్ అయింది క్వశ్చన్. ఇది స్టేట్ అండ్ ప్రూవ్ స్పానింగ్ సెట్ థీరం. ఇది చాలాసార్లు రిపీట్ అయింది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అందుకే ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా నేను ఉంచాను ఇక్కడ. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇక్కడ మనం స్టేట్ అండ్ ప్రూవ్ అన్నాడు కదా, ఫస్ట్ స్టేట్మెంట్ రాయాలి మనం. ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మనం క్లియర్గా గుర్తుంచుకోవాలి. స్టేట్మెంట్కి వాళ్ళు ఎక్కువ మార్క్స్ వేస్తారు. ఓకే, స్టేట్మెంట్కి వాళ్ళు ఎక్కువ మార్క్స్ వేస్తారు. ఇప్పుడు ఇది థీరం అనేది 15 మార్క్స్కి వచ్చింది అనుకోండి. స్టేట్మెంట్ రాసినందుకు మనకు 5 మార్క్స్ పడతాయి. అట్లీస్ట్ 5 మార్క్స్ పడతాయి, వాళ్ళు వేస్తారు. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం మనం. లెట్ S ఈజ్ ఈక్వల్స్ టు సెట్ అన్నట్టు. ఇది సెట్లో ఎన్ని ఉన్నాయి? V1 బార్ కామా V2 బార్ కామా సో ఆన్ కామా VP బార్. ఈ S అనే సెట్లో ఇవి ఉన్నాయండి. బి ఏ సబ్సెట్ ఆఫ్ V అట. సబ్సెట్ ఆఫ్ V అంటే ఏంటి? ఈ S అనేది ఈ Vకి సబ్సెట్ అన్నట్టు. అండ్ లెట్ H ఈజ్ ఈక్వల్స్ టు స్పాన్ V1 బార్ V2 బార్ కామా సో ఆన్ VP బార్. ఇక్కడ ఏంటి దీని అర్థం? H ఈజ్ ఈక్వల్స్ టు స్పాన్ అట. ఈ సెట్ ఏందండి? ఈ సెట్ ఏంది? ఈ సెట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? S కదా. అంటే H స్పాన్స్ S సెట్. ఓకే, లెట్ H ఈజ్ ఈక్వల్స్ టు స్పాన్ S సెట్. ఓకే, H అనేది ఈ S సెట్లోని అన్నిటినీ స్పాన్ చేస్తుందని అర్థం. ఇప్పుడు దెన్ ఇక్కడ 2 ఉంటాయి. ఫస్ట్ A B ఉంటాయి. ఫస్ట్ A చూద్దాం. ఇక్కడ ఇఫ్ వన్ ఆఫ్ ది వెక్టార్స్ ఇన్ S సెట్లో ఒక వన్ ఆఫ్ ది వెక్టార్ తీసుకోండి. సే VP బార్ తీసుకోండి. ఈజ్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద రిమైనింగ్ వెక్టార్స్. ద సెట్ ఫార్మ్డ్ ఫ్రమ్ S బై రిమూవింగ్ VP బార్ స్టిల్ స్పాన్స్ H. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు S అనే సెట్లో VP బార్ ఉంది కదా, VP బార్. ఆ VP బార్ అనేది రిమూవ్ చేసిన తర్వాత కూడా, అంటే VP బార్ అక్కడి నుంచి తీసేసినా కూడా ఈ స్టిల్ స్పాన్స్ H. ఓకే, S అనే సెట్ Hని స్పాన్ చేస్తుందని అర్థం. ఇక్కడ ఏంటి? H ఈజ్ ఈక్వల్స్ టు స్పాన్ S సెట్ కదా. ఇప్పుడు ఇక్కడ ఏంది? ద సెట్ ఫార్మ్డ్ ఫ్రమ్ S బై రిమూవింగ్ VP బార్ స్టిల్ స్పాన్స్ H. ఓకే, VP బార్ రిమూవ్ చేసినా కూడా స్పాన్ చేస్తుందని అర్థం. మనం ప్రూవ్ చేయాలి. అట్లా A అనేది ప్రూవ్ చేయాలి దీని ప్రకారంగా. ఇప్పుడు నెక్స్ట్ B అనేది ఈజీగా ఉంటుంది. A వచ్చింది అనుకోండి, B ఈజీగా రాసేయచ్చు. ఇఫ్ H ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 బార్ సమ్ సబ్సెట్ ఆఫ్ S ఈజ్ ఏ బేసిస్ ఫర్ H. ఇది ప్రూవ్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దాం? ప్రూవ్ చూద్దాం. స్టేట్మెంట్ అనేది క్లియర్గా గుర్తుంచుకోండి. మీరు బట్టి పడతారు, ఏం చేస్తారని నాకు అర్థం కాదు, కానీ మీరు స్టేట్మెంట్ అయితే పక్కా రాయాలి. ఓకే, స్టేట్మెంట్కి 5 మార్క్స్ ఖచ్చితంగా వేస్తారు వాళ్ళు. ఓకే, దెన్ ఇప్పుడు ప్రూఫ్ చూద్దాం. ఇచ్చింది ఏంటి? ఫస్ట్ లెట్ S ఈజ్ ఈక్వల్స్ టు V1 బార్ V2 బార్ కామా V3 బార్ సో ఆన్ VP బార్ బి ఏ సబ్సెట్ ఆఫ్ V అన్నారు కదా. అండ్ లెట్ H ఈజ్ ఈక్వల్స్ టు స్పాన్ S సెట్ కదా, V1 బార్ V2 బార్ కామా సో ఆన్ VP బార్. డన్. ఇప్పుడు ఇందులో ఏ క్వశ్చన్ అడిగిండు మనం? VP బార్ ఈజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది రిమైనింగ్ వెక్టార్స్ అన్నాడు. అవును అన్నాడా? ఏ క్వశ్చన్లో మీరు చూడండి ఒకసారి, వీడియోని బ్యాక్వర్డ్ చేసి
విపి బార్ ఇస్ ఎ లీనియర్ కాంబినేషన్ అన్నాడు. ఓకే, రిమైనింగ్ వెక్టార్స్ ఇక్కడ ఏమైతే ఇప్పుడు v1 బార్ కామా v2 బార్ కామా సో ఆన్ vp మైనస్ బార్ vp మైనస్ 1 బార్. ఓకే, vp బార్ లీనియర్ కాంబినేషన్ ఒకవేళ అయితే రిమైనింగ్ వెక్టార్స్ ఏమైతే అంటే ఇక్కడ vp బార్ పోయి vp మైనస్ 1 బార్. ఓకే, ఇప్పుడు ఇక్కడ దట్ ఈస్ vp బార్ ఇస్ ఈక్వల్స్ టు ఇక్కడ స్కేలర్స్ అనేవి ఎగ్జిస్ట్ అయితే ఎప్పుడైతే లీనియర్ కాంబినేషన్ అనేవి ఉన్నాయనుకోండి ఇక్కడ స్కేలర్స్ అనేవి ఎగ్జిస్ట్ అయితే ఇక్కడ c1 v1 బార్ ఇక్కడ v1 బార్ ముందు c1 వస్తుంది ప్లస్ ఇక్కడ v2 బార్ అన్న ముందు c2 వస్తుంది c2 v2 బార్ ప్లస్ c3 v3 బార్. ఇక్కడ అడిషన్ అవుతుంది. లీనియర్ కాంబినేషన్ అంటే అడిషన్ అన్నట్టు. లీనియర్ కాంబినేషన్ అంటే అడిషన్ అండ్ స్కేలర్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఆన్ ఇక్కడ vp మైనస్ 1 బార్ అంటే ఇక్కడ cp మైనస్ 1 వస్తుంది ముందు. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇక్కడ మరి స్కేలర్స్ ఎక్కడ ఎగ్జిస్ట్ అయినాయి సార్ అంటే వేర్ c1 c2 cp మైనస్ 1 ఆర్ స్కేలర్స్. లీనియర్ కాంబినేషన్ ఎగ్జిస్ట్ అయిందంటే స్కేలర్స్ కూడా ఆటోమేటిక్గా ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు vp బార్ అనేది ఇంత వచ్చింది. ఓకే, దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అనుకున్న తర్వాత లెట్ x బార్ బి ఏని వెక్టార్ ఇన్ h అనుకోండి. x బార్ అనేది హెచ్ సెట్లో ఏదైనా వెక్టార్ అనుకొని ఇప్పుడు x బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఎంత రాస్తారంటే x1 v1 బార్ ఇక్కడ c1 ఉంది కదా, ఈ c1 ప్లేస్లో ఏం పెట్టానంటే x1. ఓకే, c2 ప్లేస్లో x2 అండ్ ఇక్కడ ఈ c3 ఏమైంది సార్ అంటే ఇది మీరు రాసుకోవచ్చు, ఏం కాదు, రాయకున్నా పర్లేదు. అండ్ ఇక్కడ cp మైనస్ 1 అంటే xp మైనస్ 1 రాయండి. vp మైనస్ 1 బార్ vp మైనస్ 1 బార్ ప్లస్ ఇక్కడ ఒకటి ఎగ్జిస్ట్ అయితే ఏంటంటే xp vp బార్ అన్నట్టు. ఈ h అనే సెట్లో vp బార్ ఉంది కదా, xp vp బార్. ఓకే, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రమ్ ఇక్కడ స్కేలర్స్ అనేవి x1 x2 xp ఆర్ స్కేలర్స్ ఈ లీనియర్ కాంబినేషన్లో ఉంది కదా, సో స్కేలర్స్ అనేవి ఇవి స్కేలర్స్ అనేవి ఆటోమేటిక్గా ఎగ్జిస్ట్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఫ్రమ్ 1 and 2 నుంచి ఏమనుకోవచ్చు మనం ఇక్కడ vp బార్ xp ఇంటూ vp బార్. ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటి, ఇక్కడ vp బార్ వాల్యూ కదా, vp బార్ వాల్యూని తీసుకొచ్చి ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, అర్థమైందా? ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ x బార్ ఇజ్ ఈక్వల్స్ అని పెట్టి ఇక్కడ దాకా సేమ్ రాయాలండి. ఇక్కడ xp vp బార్ ఉన్న కాడ ఈక్వేషన్ నెంబర్ 1లో ఏముంది, vp బార్ వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. c1 v1 బార్ నేను c1 v1 బార్ దాకానే రాశాను, మిగతా రాసుకుంటే రాసుకోవచ్చు. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ cp మైనస్ vp మైనస్ 1 బార్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ దాకా సేమ్ రాసి xp ఉంది కదండి, xpని లోపటికి మల్టిప్లై చేయండి. ఓకే, xp ఇంటూ c1 v1 బార్ ప్లస్ xp ఇంటూ cp మైనస్ 1 vp మైనస్ 1 బార్. ఓకే, x బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ ఈ v1 బార్ని కామన్ తీయండి. ఎక్కడ ఉన్నాయో ఇక్కడ v1 బార్ ఉంది కాబట్టి, అండ్ ఇంకెక్కడ ఉంది v1 బార్, ఇక్కడ ఉంది v1 బార్ కామన్ తీస్తే ఇక్కడ x1 ప్లస్ ఇక్కడ ఏం మిగులుతుంది c1 xp c1 కూడా రాసుకోవచ్చు, మీ ఇష్టం. నేను ఇక్కడ c1 xp టైప్ రాశాను, స్కేలార్ ముందు రాశాను అంతే. స్కేలార్స్ అనేవి ముందు రాయండి. c1 xp ఆఫ్ v1 బార్ అనేది కామన్ తీస్తాను. అండ్ ఇక్కడ v2 బార్ని కూడా కామన్ తీయండి. ఇక్కడ x2 ప్లస్ ఇంకెక్కడ ఉంది v2 బార్ చూడండి, ఇక్కడ v2 బార్ ఉంది, x2 కామన్ వచ్చింది. ఇక్కడ c2 xp v2 బార్ అనేది ఇక్కడ రాసుకోండి మీరు, నేను రాయలేదు. ఇక్కడ ఇక్కడ xp ఇంటూ c1 v1 బార్ వస్తుంది కదా, దాని తర్వాత ఏమొస్తుంది xp ఇంటూ c2 v2 బార్. ఓకే, దాని తర్వాత xp ఇంటూ c1 c2 v2 బార్ తర్వాత c3 v3 బార్ వస్తుంది. సో మనకి ఇక్కడ 2 దాకానే రాసుకోండి. c2 xp v2 బార్ కామన్ తీస్తే ఇలా రాసుకోవచ్చు. ప్లస్ సో ఆన్ ప్లస్ ఇక్కడ xp మైనస్ 1 ప్లస్ cp మైనస్ 1 xp. ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ vp మైనస్ 1 బార్ని కామన్ తీసాను.
ఇక్కడ VP మైనస్ 1 బార్ ఇక్కడ ఉంది, అండ్ ఇక్కడ కూడా లాస్ట్ చూడండి VP మైనస్ 1 బార్. ఈ రెండింటిని కామన్ తీస్తే XP మైనస్ 1 ప్లస్ ఇక్కడ స్కేలర్ ముందు రాయండి CP మైనస్ 1 ఇంటూ XP మిగులుతుంది. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇది నోట్స్లో రాసుకోండి, రాస్తేనే అర్థమవుతుంది, రాస్తూ వినండి. ఓకే, రాస్తూ వింటేనే అర్థమవుతుంది కాబట్టి ఫస్ట్ రఫ్ బుక్ ముందర పెట్టుకొని రాయండి. ఇప్పుడు ఇక్కడ ఇట్ ఈజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్ ఆఫ్ V1 బార్ V2 బార్ VP మైనస్ 1 బార్. ఫస్ట్ మనం రాసుకున్నాం ఏలో. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సెన్స్ X బార్ ఈజ్ అన్ ఆర్బిటరీ ఎలిమెంట్ ఆఫ్ H. X బార్ అనేది ఆర్బిటరీ ఎలిమెంట్ ఆఫ్ H అన్నట్టు. ఓకేనా, ఇక్కడ ఏమైంది ద సెట్ ఇప్పుడు ఏమవుతుందంటే V1 బార్ V2 బార్ సో ఆన్ VP మైనస్ 1 బార్. ఈ సెట్ అనేది ఆల్సో స్పాన్స్ H. ఒకవేళ VP బార్ని రిమూవ్ చేసినా కూడా ఈ సెట్ అనేది స్పాన్స్ H అన్నట్టు, Hని స్పాన్ చేస్తుందని అర్థం. ఓకేనా, ఇప్పుడు B చూద్దాం మనం. B క్వశ్చన్ ఏం అడిగిండు, H ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని అడిగిండు. అది బేసిస్ ఫర్ H కాదా అని ప్రూవ్ చేయమన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఇఫ్ ద ఒరిజినల్ స్పానింగ్ సెట్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. ఓకే, ఒరిజినల్ స్పానింగ్ సెట్, ఇప్పుడు ఒరిజినల్ స్పానింగ్ సెట్ ఉంది కదా, H ఈజ్ ఈక్వల్స్ టు స్పాన్ సెట్ అని ఉంది కదా, V1 V2 బార్ VP బార్. ఆ సెట్ లీనియర్లీ ఇండిపెండెంట్ అయినప్పుడు దెన్ ఇట్ ఈజ్ ఆల్రెడీ ఏ బేసిస్ ఫర్ H. ఆ ఒరిజినల్ స్పానింగ్ సెట్ అనేది లీనియర్ ఇండిపెండెంట్ అయి ఉంటే అది బేసిస్ ఫర్ H అవుతుంది ఆల్రెడీ. దెన్ ఇట్ ఈజ్ ఆల్రెడీ బేసిస్ ఫర్ H. మళ్ళీ ప్రూవ్ చేసిన అవసరం లేదు మనకు. ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఇఫ్ ద స్పానింగ్ సెట్ ఈజ్ రెడ్యూస్డ్ టు 1 వెక్టార్, అంటే ఒక వెక్టార్ని తీసివేసిన తర్వాత, అంటే VP బార్ని తీసేసిన తర్వాత దట్ వెక్టార్ విల్ బి నాన్ జీరో బికాస్ H ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 బార్ కదా అన్నట్టు. ఓకేనా, ఒక వెక్టార్ తీసేసిన తర్వాత కూడా ఆ వెక్టార్ అనేది ఏమవుతుంది, నాన్ జీరో అవుతుంది బికాస్ H ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 బార్ కాబట్టి. ఇప్పుడు ఇక్కడ we know that a single non-zero vector is linearly independent and hence forms a basis for H. ఒక్క సింగిల్ నాన్ జీరో వెక్టార్ ఉన్నా అది లీనియర్ ఇండిపెండెంట్ కిందికి వస్తుంది. సో లీనియర్ ఇండిపెండెంట్ అంటే బేసిస్ ఫర్ H అన్నట్టు. ఓకే, హెన్స్ ఆ సెట్ ఫామ్ అయ్యేది ఏంటి, ఏ బేసిస్ ఫర్ H. ఓకే, ఇది ఇంపార్టెంట్ థియరం, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ థియరం, ఖచ్చితంగా వస్తుంది. ఓకే, ఒకసారి మీరు ప్రీవియస్ పేపర్స్ చెక్ చేయండి, నా ఛానల్లో ఉన్నాయి కదా, ఒకసారి చెక్ చేసి చూడండి ఈ క్వశ్చన్ ఉందా లేదా. ఈ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. నేను ఇది ప్లేలిస్ట్గా తయారు చేస్తాను, ప్లేలిస్ట్ ఉంటుంది 5th సెమిస్టర్ BSc మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అని. ఓకే, డైలీ ఫాలో కండి, నేను ఎప్పుడు వీడియో పెడితే అప్పుడు నేర్చుకోండి, ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఎగ్జామ్కి నేను ప్రాక్టీస్ చేస్తా అంటే కష్టం అవుతుంది. అందుకే కొందరు అడిగారు ఇప్పుడే స్టార్ట్ చేయండి బ్రదర్ అని, అందుకే తొందరనే స్టార్ట్ చేశాను. సో డైలీ కాకుండా 2-3 డేస్లో ఒక్కొక్కసారి వీడియో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and share with your friends.